హాయ్ అండి, వెల్కమ్ టు సంధ్య కిచెన్. ఈ రాఖీకి అయితే ఇలాగ కలాకండ్ చేయండి, చాలా బాగుంటుంది. ఇంట్లోనే బాగా చేసుకోవచ్చు, ఎంతో ఈజీగా చేసుకోవచ్చు అండి. నేనైతే ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెడుతున్నాను. ఇందులోకి ఒక 1/2 లీటర్ పాలు తీసుకొని ఇందులోకి వేసుకుందాము. ఇదంతా మనం హై టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకుంటే త్వరగా అయిపోతుంది. ఇలాగ పాలు అనేది మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి, అప్పుడే బాగా చిక్కపడతాయి. మనకి ఇలాగ సైడ్లు మేగడ వస్తూ ఉంటుంది కదా, అది కూడా తీసి మొత్తం ఇలాగా పాలల్లోకి వేసుకోవాలి. అయితే ఫ్రెండ్స్, నేను చేసే వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులోకి ఒక 3-4 స్పూన్ల పాల పొడి వేసుకుందాము. ఇలాగ పాల పొడి వేసుకుంటే మంచి టేస్టీగా ఉంటుంది. పాలు కూడా త్వరగా చిక్కబడతాయి. ఇలాగ ఉండలు లేకుండా కలుపుకుంటూ ఉండాలి. ఇలాగ దగ్గర పడుతుంది కదా, ఇందులోకి ఒక 3 స్పూన్ల దాకా పంచదార వేస్తున్నాను. నేనైతే టీ కప్పుతో ఒక పావు కప్పు పంచదార వేస్తున్నాను. వేసుకొని ఇదంతా ఒకసారి కలిపేసుకొని ఒక 1/2 స్పూను నెయ్యి వేసుకున్నాము. నెయ్యి వేసుకొని ఇదంతా బాగా దగ్గర పడేలాగా కలుపుకుంటూ ఉండాలి. ఇదంతా ఇప్పుడు సిమ్లో పెట్టి చేసుకున్నాము. అంతకుముందు హై టు మీడియం ఫ్లేమ్లో పెట్టాము కదా, ఇప్పుడు సిమ్లో పెట్టి చేసుకోవాలి, లేదా అడుగు మాడిపోతుంది. ఇలా కలుపుతా చేసుకున్నాం కదా, ఇలా దగ్గర పడిపోయింది కదా. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి నెయ్యి రాసుకోవాలి. నెయ్యి రాసుకొని ఇందులోకి వేసుకున్నాము మనం కలాకండ్ అనేది. నెయ్యి రాసుకొని కనీసం ఒక 20 నిమిషాలైనా ఫ్యాన్ కింద ఆరబెట్టేసుకోవాలి. ఇలా ఈక్వల్గా చేసుకొని ఫ్యాన్ కింద పెట్టేసుకున్నాము. ఇలాగా చిన్న ముక్కలుగా కట్ చేసుకుందామండి. చూసారు కదా, కలాకండ్ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ రాఖీకి అయితే ఒకసారి ఇలాగా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి.